అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఏపీ ఆర్టీసీ యువజన క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పర్యటన. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డ్రైవర్ల విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన మంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు, రాష్ట్ర రోడ్ల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, ధూళి రంగనాయకులు. యలమంచిలి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాత్రి సమయంలో డ్రైవర్లు విశ్రాంతి తీసుకునే వీలుగా నూతన భవనాన్ని నిర్మించారు. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రగడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతాలకు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధానమైన బస్ చేసిందని, దీనికి సరైన వసతులు లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడి నుంచి వెళ్లాలంటే తునివైపు వెళ్లాలంటే అనకాపల్లి నుండి టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, అదేవిధంగా వైజాగ్ వెళ్లాలంటే అడ్డ రోడ్డు నుండి టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి యలమంచిలికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. క్రీడల్లో హాకీ యలమంచిలికి పుట్టినిల్లు లాంటిదని, ఇక్కడ నుండి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ ఉద్యోగస్తులుగా ఉన్నారని, అలాంటిది యలమంచిలి పట్టణానికి హాకీ క్రీడాకారులకు సరైన వసతులు లేవని, కనీసం పోర్టును కూడా లేదని, దీనిపై మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం యలమంచిలికి ప్రధానంగా బస్సులో రావాలన్నా వెళ్లాలన్నా కాంప్లెక్స్ కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహం ఉన్నదని, దీనిని తొలగించిన ప్రధాన బస్సులు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని, చట్ట ప్రకారం దీన్ని తొలగించే చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి గారి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, మరో సోదరులు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రగడ నాగేశ్వర గారికి, ఈరోజు ఆర్టీసీలో నాకు తెలిసి టాప్ 2 బాటం అంతా అధికారులందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇందులో ఎంతమంది మరి మా యలమంచిలి బస్ స్టేషన్కి వచ్చారో తెలియదు, కానీ మా సోదరులు ఈరోజు రావటం యలమంచిలికి అందరూ కూడా వచ్చారు. యలమంచిలి ప్రజల తరఫున సోదరు రాంప్రసాద్ రెడ్డి గారిని స్వాగతం పలుకుతూ, ఈరోజు మీరు ఇన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మరి ఈ ఓపెనింగ్కి మీరు రావడం అనేది మాకు చాలా ఆనందమైన విషయం అండి. చూసుకోండి, వెనకాతలు ఎవరికి కనపడలేదు, అంతా మీరే కప్పేశారు. తీస్తే ఎవరికి తీయండి, లేదంటే సైడ్ కొట్టే అందరూ కనపడతారు. చూసుకోండి, బస్సు లోపలికి రావడం అనేది మానేసేది. ఆ రోజు శాసనసభ్యుడిగా కనపడరాదు ఉండటం, ఆ రోజు ఆయన చేతుల మీద అది స్టార్ట్ చేయడం, ఆయన మొత్తం 15 సంవత్సరాలు ఆయన ఏదైతే ఉన్నాడో అదంతా కూడా ఆ ఫ్లైఓవర్ లాస్ట్ మన ఎలక్షన్కి వెళ్తున్నాం కాబట్టి ఆ ఫ్లైఓవర్ని అది కూడా అపోజిషన్గా మేము గట్టిగా నిలదీసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఆర్టీసీ అనేదే ఒక బస్సు కూడా లోపలికి వచ్చేది కాదండి. బస్సు ఆప్షన్ ఇక్కడ ఉన్నా కూడా మీకు టికెట్లు కూడా ఆల్మోస్ట్ అడ్ రోడ్లో నుంచో లేకపోతే అనకాపల్లిలో కొట్టేవారు సమస్య ఇప్పుడు కూడా ఉంది. మీకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. పాజిటివ్గా ఈడీ గారు కూడా మరి దానికి ఓకే చేశారు. ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయిందో అప్పటి నుంచి కూడా నేను ఏపీఎస్ఆర్టీసీ వారికి మేము విన్నవించుకున్న తర్వాత బస్సులు అయితే రావడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ టికెట్ల ఇష్యూ కూడా ఉంది. అది ఇమీడియట్గా మీరు యలమంచిలి నుంచి, అంటే ఇక్కడ ఎక్కిన వాళ్ళకి అయితే ఇటు నుంచి అటైతే అనకాపల్లి టికెట్ కొడతారు, అనకాపల్లి నుంచి కొడతారు, లేదా అడ్రోడ్ నుంచి టికెట్ కొట్టడం జరుగుతూ ఉంది. అది నష్టపోతున్నాం మేము మా ప్రయాణికులు. అది ఇమీడియట్గా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు యలమంచిలి ఈ బస్ స్టాప్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. అదే ఇందాక మా సోదరులు చెప్పారు.
ఈ బస్ స్టాప్ చాలా ఇంపార్టెంట్ బస్ స్టాప్, ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. మీరు చూసారు ఈ రోడ్డు ఏదైతే ఉంది రైల్వే స్టేషన్ బస్ స్టాప్ కలుపున్న ఒకే లైన్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ బస్ స్టాప్. అంటే సార్కి అయితే నేనేమంటున్నామంటే అండి, ఈరోజు పరవాడ నుంచి మొదలుకుంటే అచ్యుతాపురం నుంచి మొదలుకుంటే అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బస్సెస్ మరి బస్సు కానీ అలాగే అటు అనకాపల్లి ఇటు యలమంచిలి వచ్చి ఇక్కడి నుంచి కనెక్టివిటీ తీసుకుంటారండి. వైజాగ్ నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఎవరైనా వస్తే ట్రైన్లో వచ్చినా ఇక్కడ ట్రైన్లో దిగి ఇక్కడి నుంచి బస్సు పట్టుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఈ బస్ స్టాండ్ మాత్రం 100% మీరు ఫుల్ ప్లేజెడ్గా దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా అటువైపు కూడా కొంత ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మీరు వాటర్ ఫెసిలిటీ అడిగారు, వాటర్ ఫెసిలిటీ కూడా మేము సిఎస్ఆర్ నుంచి ఆల్రెడీ శాంక్షన్ చేసామంటే ఒకసారి అరేంజ్ చేసుకుంటే ఇమీడియట్ గా వాటర్ ఫెసిలిటీ కూడా మీకు మీకు మేము తెప్పిస్తామని ఆల్రెడీ కంపెనీ ముందుకు వచ్చింది. మీరు ప్లేస్ చూపిస్తే ఇమీడియట్ గా అక్కడ ఇన్స్టాల్ చేస్తారు. అలాగే ఇంకా వస్తుందంటే చాలా మంది బస్సులు ఈ బయటికి రన్నింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఒకటి, ఇది చాలా పెద్ద దిమ్మ, ఇది కూడా నన్ను అడిగారు, నేను కూడా మాట్లాడాను. అది కొంచెం పొలిటికల్, మీకు తెలిసి ఇవాళ ఎలా ఉందో పరిస్థితి, అంటే మాకేం ఇబ్బంది ఏం లేదు, కావాలంటే కొట్టేస్తారు, పర్మిషన్ కూడా లేదు. కాకపోతే మేమేదో ఇప్పుడు మీరు అందరికీ తెలుసు అపోజిషన్ మీద ఏదైనా కేసు పెడితే అదేదో రాజకీయంగా అరెస్ట్ చేస్తున్నారనే తప్పే అనే ఒక రంగు పూనుతున్నారు. నిజంగా వాళ్ళ తప్పుండి నిజంగా వాళ్ళ శిక్షార్హత అయ్యింది చేస్తున్నా కూడా అపోజిషన్ ఇది రాజకీయం, అధికార పార్టీ కాబట్టి మా మీద అన్ని కూడా తప్పుడు కేసులు పెడుతుందనే దారుణంలో తప్పుడు ప్రచారం చేసే దానికి మేము భయపడే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే మీరు ఈరోజు చూశారు, ఈరోజు మద్యం గురించి చాలా పక్కాగా దొరికిపోయినా కూడా అందరికీ తెలుసు. 2019-24 మధ్యలో ప్రతి ఒక్కరికి తెలుసు మద్యం ఏమైంది, ఆ కుంభకోణం ఏమైంది, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఏమని. కానీ అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఊరికే మా మీద హెరాస్ చేస్తున్నారు, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్తున్నాను. నేను అంటున్నా, ఇంత ఇంపార్టెంట్ బస్ స్టాండ్ అట్టిగా కనపడుతుంది, దెబ్బ కనపడుతుంది, దానికోసం మిమ్మల్ని ప్యూర్ గా మీకు చెప్తున్నాం. ఇదేమి మీరు ఇంకో దగ్గర పెట్టుకోండి, ఆ దెమ్మ ఎరగొట్టి మీరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర సైడ్ పెట్టంటే ఒక పెద్ద ఆయన ఏంటంటాడంటే, ఆ ముందున్న అవన్నీ కూడా తీసేయచ్చు కదా, దెమ్మని తీయడం అని అడుగుతాడు ఆయన. నేనేమన్నా దేనికి రాజకీయాలు చేస్తున్నాం అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయినా కూడా ఇంకా ఛాన్స్ ఇస్తున్నాం, లేదన్న రోజు అఫీషియల్ గా లీగల్ గా ఎరగొట్టే పరిస్థితి తీసుకొస్తాం, అందులో డౌట్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో యలమంచిలి బస్ స్టాప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అటు అచ్యుతాపురం, రాంబెల్లి, పులుగా మరి మనకి కంపెనీలు ఉన్నాయి, ఇటు నక్కపల్లి, ఇలాగే ఈ నక్కపల్లి కూడా ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యలో నివాసయోగ్యమైన ఒక ప్రాంతం యలమంచిలి మండలం, ఎస్ఆర్ఆర్ మండలం. సో ఈ యలమంచిలి మండలం, ఈ కనెక్టివిటీ ఇదంతా కూడా ఈ రోజు ఇలా ఉన్నదని మాత్రం మీరు అనుకోవద్దు. రేపు కనీసం ఈ 4-5 మండలాల్లో కనీసం 20 లక్షల మంది రేపు ప్రజలు ఇక్కడ మరి నివసించే ఒక ప్రాంతం ఇది. దీన్ని ఈ రోజు ఇలాగని కాదు, వైజాగే కాదు, మీకు ఇక్కడ అనకాపల్లే కాదు, అంతకన్నా పెద్ద బస్ స్టాండ్ అవుతుంది, ఇది అందులో డౌట్ లేదు. దాని ప్రకారంగానే మేము ప్రణాళికలు అన్ని కూడా రచిస్తున్నాం. అలాగే నేను రిక్వెస్ట్ కూడా చేశాను, మాకు ఇక్కడ సపరేట్ గా ఒక డిపో పెట్టండి, మేము గవర్నమెంట్ నుంచి మీకు ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పాం. అలాగే మంత్రి గారు కూడా మేము ఇక్కడ డిపో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులు అన్నీ వస్తాయి. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ప్రతి దగ్గర కూడా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డిపోలు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ డిపోలు రావాల్సి వస్తుంది. దానికోసం మేము కూడా ఐడెంటిఫై చేసాం, ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. అవి డిపో వచ్చిన తర్వాత మాకు యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ ఓల్వో బస్సులు రావాల్సిన అవసరం ఉందండి. దానికి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మంత్రి గారు, మాకు మన స్టీల్ ప్లాంట్ నుంచి పరవాడ, అచ్యుతాపురం,
రాంబిల్ మీదకి ఎలమంచిలి మీరు ఓల్వో బస్సులు కూడా మీరు ఇలా నడిపితే అంటే తిరుపతి, రాజమండ్రి, అలాగే విజయవాడ, హైదరాబాద్ కి బస్సులు కూడా. నమస్కారం. వేదిక పైన ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు యువకులు సుందర విజయ్ కుమార్ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్టీసీ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, మా ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి గారికి, ముఖ్యంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మా లీడర్లందరికీ, ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సోదరులకు, ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి విచ్చేయడం. ముఖ్యంగా నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తర్వాత ఎన్నో ప్రక్షాళన చేయడం ఆర్టీసీలో. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల విషయానికి వస్తే ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటాడో అప్పుడే కానీ ఆ సంస్థ కానీ వర్ధిల్లుతుందనే నినాదంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో మరుగున పడ్డ ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో ఇక్కడ చాలా మంది కార్మిక సోదరులు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఒక బస్సు కూడా కొన్న పాపం లేదు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ సంస్థ బతకాలి, ఈ సంస్థ బాగుంటేనే కార్మికులు జీతభత్యాల విషయంలోనైతేనే అన్ని విషయాల్లోనైతేనే ముందుకు వెళ్తామనే ఒక మంచి ఉద్దేశంతో ఇప్పటి వరకు సుమారు 1400 బస్సులు మనం ఆర్టీసీలో తేవడం జరిగింది. కొత్త బస్సులు. ఆ 1400 బస్సులు రాకతోనే కొత్త కళ సంతరించుకునింది ఏపీఎస్ఆర్టీసీకి. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఏదైతే ఆర్టీసీ కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం నైట్ అవుట్ అలవెన్స్ 80 రూపాయలు ఉంటే 80 రూపాయలు కూడా 150 రూపాయలు పెంచి మీ అందరి మన్ననలో పొందిన ప్రభుత్వం కూడా ఇదని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ స్థానికంగా ఏ డిపోలో ఏ సమస్యలు వస్తే ఏ విధమైన చర్యలు తీసుకుంటే అక్కడ ఉండే కార్మికులు బాగుంటారు. కార్మికులు బాగున్నప్పుడు ఆ సంస్థ ప్రయాణికులకు కూడా గమ్యస్థానం చేర్చేదానికి వీలవుతుందని చెప్పి ఇలా ఈ రోజు ఇక్కడ ఎలమంచిలో ఏ విధంగా మనము ఈ రూమ్స్ ఏర్పాటు చేసుకొని, టాయిలెట్స్ ఏర్పాటు చేసుకొని, ఎవరైతే 12 మంది అంటే ఆషామాషి కాదు, 12 మంది డ్రైవర్లు నైట్ షిఫ్ట్గా ఇక్కడ ఉండాలనుకుంటే వాళ్ళకి సరైన దోమల పెడతా, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ స్థానికంగా యాజమాన్యం గుర్తించి మీ అందరి కోసం ఒక డార్మెటరీని తయారు చేయడం, ఇక్కడ వాష్రూమ్ తయారు చేయడం కూడా మంచి పరిణామంగా గమనిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క బస్ స్టాండ్లో ఈ విధమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో మరొకసారి ఏపీఎస్ఆర్టీసీకి పూర్వం. ఎందుకంటే మనందరికీ తెలుసు గత 20 సంవత్సరాల ముందు ప్రపంచంలో కాదు సౌత్ ఏషియాలోనే పెద్ద రవాణా సంస్థ ఏదైనా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర విలీనం తర్వాత చాలా ఆస్తులు మనం కోల్పోవడం, తెలంగాణ ఏర్పడడం, అక్కడ టీఎస్ఆర్టీసీ ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడడం, గత 5 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వం లేకపోవడం, ఆ రోజు వాళ్ళు చేసిన తప్పిదాలు, ప్రభుత్వంలో విలీనంలో ఉన్న కొన్ని సమస్యల వల్ల చాలా కష్టాలు పడతా వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం కేవలం ప్రజల ద్వారానే కాదు ఉద్యోగస్తుల ద్వారా కూడా గద్దెనెక్కాం కాబట్టి దాంట్లో ముఖ్య భూమిక పోషించిన ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు కూడా ఈ 4 సంవత్సరాల్లో తీర్చేదానికి ముందుకు వెళ్తామని ఇక్కడ ఉన్న యూనియన్లో ఉన్న సోదరులు అందరికీ చెప్తా వస్తున్నాం. ప్రతి ఒక్క మీటింగ్లో ఒకటే చెప్తున్నాం, మీ అందరికీ తెలుసు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఏ విధంగా ఉందో. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలకు తీసుకొచ్చేది పోతే ఇక్కడ ఉన్న కార్మికుల యొక్క ఆరోగ్యం అలాగే వాళ్ళ జీవితాల విషయంలో పెరపొచ్చులు కాకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ నడుపుతా ఉన్నాం. అలాగే ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఈ ఓపెనింగ్లు పెట్టి ఇక్కడ మాట్లాడుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు భరోసాగా చెప్తున్నారు, ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెడదాం. రెవెన్యూ వ్యవస్థలో కాదు, పోలీస్ వ్యవస్థలో అందరికంటే ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్న సంస్థ, కుటుంబాలు ఉన్న సమస్య ఏపీఎస్ చేసే పరిస్థితి అయితే ఉండదని గర్వంగా మీ ముందర తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడైతే బస్సులు పెరుగుతాయో ఆ రోజే ఆ సంస్థ యొక్క మనుగడ ఉంటుంది, కార్మికులు కూడా బాగుంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒక సదుద్దేశంతో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే 3000 బస్సులు ఎలక్ట్రిసిటీ ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తే ఆ సంస్థ ఎంత ముందుకు మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్థానిక విషయాలకు వస్తే గౌరవ శాసనసభ్యులు అలాగే మన చైర్మన్ గారు చెప్పినట్టు
ఇక్కడ ఏదో పూర్తి మంత్రంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఏదైతే బస్ పేర్లు పెంచడం అనేది పెరిగాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్ 1, 2, 3, 4 ఉన్నాయి. రేపు వచ్చే 1-1.5 సంవత్సరంలోనే ఈ ప్లాట్ఫామ్ పెంచేయడానికి కూడా చర్యలు తీసుకొని మా ఇండియా గారికి చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే టికెటింగ్ విషయంలో ఎమ్మెల్యే గారు ఫ్లైఓవర్ విషయంలో మన దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యను కూడా తీర్చుకొని వస్తాం. ముఖ్యంగా కార్మికులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా సామరస్యంగా యాజమాన్యం ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం అయితేనే మా మంత్రిత్వ శాఖ అయితేనే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులు పక్షపాతి. ఎందుకంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజార్టీతో ఈ స్థానాలు దక్కాయంటే ఆషామాషి కాదు. కేవలం 1-2 వ్యవస్థలకు మనకు సపోర్ట్ చేస్తే రాలేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు ముక్కుమ్మడిగా సపోర్ట్ చేస్తేనే ఈ ప్రభుత్వం ఇంత ఘన విజయం సాధించింది. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం మీ తరఫున పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినవి, అలాగే మన ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించిన హాకీ గురించి అడిగారు, దాని మీద కూడా సానుకూలంగా స్పందించి రాబోయే కాలంలో కూడా చర్యలు తీసుకుంటాం. ఈ నియోజకవర్గంలో మరొకసారి పర్యటించేటప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి తప్పకుండా మీ అందరూ మన్నలు పొందడానికి చర్యలు తీసుకుంటానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా సోదరులు శాసనసభ్యులు గారికి, మా చైర్మన్ గారికి, మా ఈడీ గారికి, అలాగే ఇక్కడ పనిచేసిన మా డిఎం గారికి, ఇక్కడ కంట్రోలర్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.